ఎంసెట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఏదో ఒక ఆప్షన్ అని ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తుంటారు. కానీ మనకి వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఏంటి? ప్రయారిటీ ప్రకారం ఆప్షన్స్ పెట్టుకోండి. ఆ ప్రయారిటీ ప్రకారం ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఎలా పెట్టుకోవాలి? ఒకటి, మీ ఆసక్తి ఏంటి తెలుసుకోవడము. అంటే ఏ బ్రాంచ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఏ కాలేజ్ అయితే బాగుంటుంది. నెంబర్ 2, కెరీర్ ఆపర్చునిటీస్ అండ్ ప్లేస్మెంట్స్. 4 సంవత్సరాల ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ప్లేస్మెంట్స్ వస్తే ఎలాంటి కంపెనీలో వచ్చే అవకాశం ఉంది, ఇవి పూర్తిగా తెలుసుకోవాలి. థర్డ్ వన్, ఆ కాలేజ్కి ఉన్న గుర్తింపులు. అంటే నాక్ అక్రిడేషన్ కావచ్చు, ఎన్బి అక్రిడేషన్ కావచ్చు, ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ కావచ్చు, క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ కావచ్చు. ఈ ర్యాంకింగ్స్ కూడా మనకి చాలా ముఖ్యం. దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. గత సంవత్సరము మీ క్యాస్ట్ ప్రకారము ఆ కాలేజీలో ఆ బ్రాంచ్ కి ఎంత ర్యాంకింగ్ సీట్ వచ్చింది, ఇవన్నీ కూడా మనము తెలుసుకొని మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ద్వారా రాసుకోవాలి. ఆ తర్వాత మరీ ముఖ్యంగా ఫ్యాకల్టీ. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ప్రతి కాలేజ్ లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, సూపర్ ఫ్యాకల్టీ, పిహెచ్డి ఫ్యాకల్టీ, ఐఐటి ఫ్యాకల్టీ అని చెప్తూ ఉంటారు. కానీ ఆ వెబ్సైట్ లో మాత్రమే ఆ ఫ్యాకల్టీ ఉంటారు, కానీ అక్కడికి వెళ్తే ఆ ఫ్యాకల్టీ ఉండట్లేదు. మీరు ఆ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్, లొకేషన్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి హైదరాబాద్ కి వస్తారు, ఒక కాలేజ్ లో సీట్ అలాట్ అవుతుంది. కానీ మీ అబ్బాయి ఏమో క్యాంపస్ హాస్టల్లో లేదు, బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. మీరు ఇంటి దగ్గర ఉండి ప్రతిరోజు టెన్షన్, కాలేజ్కి వెళ్తున్నాడా లేదా, ఫుడ్ తింటున్నాడా లేదా, కాలేజ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటుంది. అదే ఇన్ క్యాంపస్ హాస్టల్లో ఉంటే ఆ టెన్షన్స్ మీకు ఉండవు. సో క్యాంపస్ లో హాస్టల్ ఉందా లేదా. దాని తర్వాత మీరు చూడాల్సింది ఇంటర్న్షిప్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. ఇప్పుడున్న పరిస్థితులలో ఇంటర్న్షిప్స్ ఉంటే కానీ 4 సంవత్సరాల తర్వాత జాబ్స్ వచ్చే పరిస్థితులు కనపడట్లేదు. మరి ఆ కాలేజ్ ఇంటర్న్షిప్స్ కి ఎంతవరకు సహకారం అందిస్తుంది, వస్తున్నాయా లేవా. నెక్స్ట్, హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్. కొన్ని కాలేజ్ చదువుకున్న విద్యార్థులు గేట్ లో మంచి ర్యాంక్ వస్తుంది, ఐఐటీస్ లో ఎన్ఐటీస్ లో సీట్ కొట్టి మాస్టర్స్ చేస్తుంటారు, అండ్ అబ్రాడ్ కి వెళ్ళి ఎంఎస్ కూడా మంచి యూనివర్సిటీస్ లో చేస్తుంటారు. బట్ నార్మల్ కాలేజ్ దగ్గరికి వచ్చేసరికి గేట్ లో క్వాలిఫై అయ్యే పర్సెంటేజ్ తక్కువ, అబ్రాడ్ కి వెళ్లే శాతం కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న క్రౌడ్ సపోర్ట్ అలా ఉంటుంది కాబట్టి. సో మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవుతున్నారో ఆ కాలేజీలో హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవడం. నెక్స్ట్, ఒక కాలేజ్ ని చూస్ చేసుకునే సమయంలో కేవలం ప్లేస్మెంట్స్ ఒకటే పారామీటర్ గా పెట్టుకోవద్దు. ఇఫ్ ఒకవేళ మీరు ప్లేస్మెంట్స్ చూసినా కూడా ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, అవుట్ ఆఫ్ 100 అంటే ఒక కాలేజీలో 100 మంది చదివితే 100లో ఎంత మందికి జాబ్ వచ్చింది, వచ్చినా కూడా హైయెస్ట్ పే ఎంత, యావరేజ్ పే ఎంత, లీస్ట్ పే ఎంత, ఎలాంటి కంపెనీస్ వచ్చాయి, ఇవి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక కాలేజ్ లో ఎవరికో ఒకరికి 30 లక్షల ప్యాకేజ్ వస్తే వాళ్ళ ఒకదాన్ని యాడ్ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, దాని ద్వారానే అడ్మిషన్స్ తీసుకుంటారు. మనం ఏమనుకుంటాము 30 లక్షలు కదా అని చెప్పేసి బ్లైండ్ గా వెళ్ళిపోతాము. కానీ ఆ కాలేజ్ లో రిమైనింగ్ 99 మందికి ఎలాంటి జాబ్స్ వచ్చాయో తెలుసుకోము. ఇది చాలా ముఖ్యం. ప్లేస్మెంట్స్ చూసే సమయంలో ఆ కాలేజీలో హైయెస్ట్ పే తో పాటు యావరేజ్ పే, లీస్ట్ పే, కంపెనీస్ యొక్క వివరాలు కూడా తెలుసుకోవాలి. వీటన్నింటినీ చూసి మీరు ఒక ప్రయారిటీ లిస్ట్ తయారు చేసుకోవాలి. అప్పుడే మీరు వెబ్ ఆప్షన్ సిస్టమ్ లో ఎంటర్ చేసుకోవాలి తప్ప ఏదో ఎవరో పెట్టుకున్నారు ఆప్షన్స్. ఒక్కొక్కరి ఆలోచన, ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒకలా ఉంటుంది. ఒకరి ఆప్షన్స్ మనం ఎప్పుడు కూడా కాపీ చేయొద్దు. మన క్యాస్ట్, మన ర్యాంక్ బేస్ చేసుకొని, మన ఇంట్రెస్ట్లని చూసుకొని ఆప్షన్స్ సరిగా పెట్టుకోండి. ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి.